Hi, welcome to Nanna Special. Today's special is ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రైని ఎంత ఈజీగా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎంత ఈజీగా చూద్దాము. కావాల్సిన పదార్థాలు ఆలు 1/2 kg తీసుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చెనపప్పుల అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇదిగో చూసారా, ఆలు వాష్ చేసి పెట్టుకున్నాను. వీటిని తొక్క తీసేయాలండి. ఇలాగా చూశారు కదా, ఇలా తొక్క తీసేసుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నానండి. చూశారు కదా, కావాల్సిన పదార్థాలు కూడా ఓన్లీ ఉప్పు, పసుపు, కారం, తాలింపుకి అంతేనండి. ఆనియన్స్ కూడా యూజ్ చేయలేదు నేను తాలింపులో. చాలా సింపుల్ వేలో సింపుల్గా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చే విధంగా నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి నా వంటలు ప్రిపేర్ చేసుకునేదానికి. చాలా ఈజీ వేలో ఈ ఆలూ ఫ్రై పప్పు, రసము లాంటి చారు కూరల్లోకి చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఇలా అన్నీ తొక్క తీసేసుకోవాలి మనము. నేను 1/2 kg తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే వాటిని బట్టి మీ కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి మీ కారము, పసుపు, ఉప్పు బట్టి చేసుకోండి అంతే. చూశారు కదా, ఇలా అన్నీ తొక్క అంతా తీసేసుకోవాలి. ఆలు మీద ఉన్న తొక్క అంతా స్కిన్ అంతా తీసేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్నీ తీసేసుకుందాము. వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూశారు కదా, ఇలా కట్ చేసుకోవటమే. చూశారు కదా, ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. మరీ చిన్న అవసరంలో పెద్దగా అయితే పెద్ద అంటే చిన్నపిల్లలు అయితే పెద్ద ఇష్టపడరు కదా, అందుకని మా బాబుకి ఇలాగే ఇష్టము. మీ సైజెస్ బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజెస్. సో ప్యాన్ పెట్టేసానండి, ఆయిల్ పోసేసుకోవటమే. 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఇది నాన్ స్టిక్ కడాయి అండి. నార్మల్ది అయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్. ఎందుకంటే దాంట్లో కొంచెం అడుగు అంటుకుంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇది నాన్ స్టిక్కే కాబట్టి 2 tablespoon సరిపోతుంది. చూసారా, ఆయిల్ హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు తాలింపు కింద చూపించాను కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం చిటపట అయ్యేంత వరకు ఉంచాలండి. కరివేపాకు వేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా అనగానే కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఆలు పీసెస్ కూడా వేసేసానండి. ఇలా 2 minutes ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లో. ఆనియన్స్ కొంతమంది యాడ్ చేసుకుంటారు కానీ అండి, ఆనియన్స్ వేస్తే ఏంటంటే కర్రీ త్వరగా పాడైపోతుంది. చూశారు కదా, ఇప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాము. 1/2 tablespoon పసుపు యాడ్ చేశాను నేను. యాడ్ చేస్తాను చూడండి. ఇలా కొంచెం ఉడికితే మంచిదండి. ఇప్పుడు సాల్ట్ వేసేసాము. నాకు 2 tablespoon సాల్ట్ పట్టిందండి. మీ టేస్ట్ అంటే మీ సాల్ట్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 tablespoon పసుపు యాడ్ చేశానండి. నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. మీరు ఇంకా తగ్గించుకోవాలన్నా కూడా ఇంకా 1/2 tablespoon కంటే కూడా ఇంకా తగ్గించేసేసుకోవచ్చు. ఎక్కువ మటుకు వేసుకోకండి. ఇంక ఇదే బార్డర్ క్రాసింగ్ నాకు తెలిసి. అంటే ఆల్మోస్ట్ నేను ఎక్కువగానే వేస్తాను కొంచెం పసుపు. మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, కానీ ఎక్కువ వేసుకోకండి, సరిపోతుంది ఈ పాత్రం పసుపు. చూశారు కదా, ఇలా ముక్కల్ని సిమ్లో పెట్టేసి ఒక 30 minutes వదిలేసేయండి. బాగా క్రిస్పీగా ఎగుతాయి. చూశారు కదా, ఇలా ఫ్రై అయిపోతాయి. ఒక 30 minutes ఉంచామంటే కొంచెం క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి. స్మూతీగా వస్తుంది, క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు కారం యాడ్ చేశానండి. క్లిప్ మిస్ అయింది, కారం యాడ్ చేశాను చూడండి. నేను మీడియం కారం యూజ్ చేస్తామండి మేము. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మీడియం యూజ్ చేస్తాను కారం. చూశారు కదా, ఇలాగా అయిపోయిందండి ఇంకా ఆలూ ఫ్రై. ఇది రసంలోకి అయితే బెస్ట్
బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేను. పప్పు కంటే కూడా ఇంకా పప్పు రసము అన్నిటిలోకి కూడా సూపర్గా సెట్ అవుతుంది. చిన్నపిల్లలు అయితే ఓన్లీ ఫ్రైతో కూడా తింటారు. మా పిల్లలు ఓన్లీ ఫ్రైతోనే తింటారు, ఏమి యాడ్ చేసుకోరు దానికి కాంబినేషను. చూశారు కదా, ఇంకొక 5 మినిట్స్ ఇలాగా అంటే కారం కూడా ముక్కలకు పట్టేలాగా ఇంకో 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేద్దాము. ఫైనల్లీ ఆలూ ఫ్రై ఈజ్ రెడీ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.